గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ముదురుతున్న ఫెవికాల్ బంధం. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు ఏపీలో జగన్ కి గాని ఇటు కేసీఆర్ కు గాని తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలు గుర్తొస్తాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ ని కేసీఆర్ అండ్ కో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్లుగా జగన్ ని తెలంగాణ ద్రోహి అని ఒక్కరోజైనా విమర్శించారా? రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు ఏపీలో జగన్ కి గాని ఇటు కేసీఆర్ కు గాని తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తొస్తాయి. రాయలసీమలో ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ ని కేసీఆర్ అండ్ కో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్ ని తెలంగాణ ద్రోహి అని ఒక్కరోజైనా విమర్శించారు. ఇలాగా ఆంధ్రాలో అప్పుడు మొదలుపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం కేసీఆర్ అండ్ కో బృందం జగన్ ని ఏ ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు జగన్ ని దగ్గర ఆహ్వానిస్తూ ఈ విధంగా ఆయనతోటి సముచితంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబును ఆరోపిస్తారు. ఈ విధంగా అధికారం కోల్పోయినప్పుడే ప్రజల ప్రయోజనాలు గుర్తొస్తాయి అటు జగన్ కి ఇటు కేసీఆర్ కి అన్నట్టుగా ఈ విధంగా అటు జగన్ కేసీఆర్ లను ఉద్దేశించి ప్రస్తుతం ఈ జరుగుతున్న రాజకీయ చర్చల గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఆంధ్రజ్యోతి ఎండి, నీళ్ల రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రాయలసీమ కోసం తెలంగాణ గంగా ప్రాజెక్టును శ్రీకారం చుట్టగా మిగులు జలాల ఆధారంగా కాకుండా నికర జలాల ఆధారంగానే ఆ పథకాన్ని చేపట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో నానా యాగి చేశారు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రాయలసీమ కోసం తెలుగు గంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా మిగులు జలాల ఆధారంగా కాకుండా నికర జలాల ఆధారంగా ఆ పథకాన్ని చేపట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోపించారు. ఏదైతే ఎన్టీ రామారావు సీఎం గా ఉన్నప్పుడు ఈ విధంగా ఆయన రాయలసీమ కోసం గంగా ప్రాజెక్టు కోసం శ్రీకారం చుట్టగా ఆ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుపెట్టారు. నికర లాభం నీటిని చూసి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఈ విధంగా ఆరోపించారు, వ్యతిరేకించారు. అప్పుడు ఎన్టీ రామారావు చేపట్టిన ప్రాజెక్టును ఉద్దేశించి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దోషిగా చిత్రీకరించాలని కేసీఆర్, రాయలసీమ ప్రజల దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని జగన్ ఎత్తుగడలు సిద్ధం చేసుకుని పరస్పర సహకారంతో అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని ఇటు కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని జగన్ ఇక్కడ ఎత్తుగడలు సిద్ధం చేసుకొని పరస్పర సహకారం అమలు చేస్తున్నారు. ఇటు కేసీఆర్ అటు జగన్ ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసుకొని అతను ప్రజల దృష్టిలో ద్రోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ అటు జగన్ ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నారు. ఇరు పార్టీల సోషల్ మీడియా విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఏపీలో జగన్ కి మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షణగా నిలబడుతుంది. ఇరు పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఒకరికి ఒకరు సహకారం చేసుకొస్తున్నారు. అటు ఏపీలో జగన్ కి బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఇక్కడ జగన్ కి అనుకూలంగా ఈ టీడీపీకి చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇక్కడ సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేసుకుంటున్నారు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వైసీపీ సోషల్ మీడియా సహకరిస్తుందని ఈ విధంగా ఆరోపిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణను రక్షణ కవచంగా కేసీఆర్ అండ్ కో ఎలా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారో ఏపీలో అధికారం పోగానే వైఎస్ కుటుంబం రాయలసీమను రక్షణ కవచంగా వాడుకుంటూ వస్తుంది. ఇద్దరిది ఒకే దారి. రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం కోసం స్కెచ్ సిద్ధం చేస్తూనే మిగతా జిల్లాల్లో కులాల కుంపట్లను రాజేయడం మొదలుపెట్టారు. ఉమ్మడి ఏపీలో కమ్మ కాపు కులాల మధ్య విద్వేష బీజాలు నాటింది కూడా ఆ కుటుంబమే. కమ్మ కాపులది డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కు ఇప్పుడు బీసీలు, మాదిగలు, ముస్లింలు జతకలిశారు. విధంగా ఈ రాయలసీమలో ఇక్కడ మతాల రాజకీయాలు ఇక్కడ చెలరేపిస్తున్నారు. ఈ విధంగా ఇంతకు ముందు గతంలో కూడా కమ్మ కాపు మధ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కమ్మ కాపు మధ్య రాజకీయ విభేదాలు, కుల విభేదాలు రెచ్చగొట్టిన ఆ కుటుంబమే ఇప్పుడు కూడా కులాల మధ్య వివాదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజకీయంగా అధికారం కోల్పోయేసరికి రాజకీయంగా ఎలా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కుటుంబం ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా ముఖ్యంగా ఇక్కడ వైఎస్ జగన్ ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ టీడీపీతో
పవన్ టీడీపీతో జట్టు కట్టకుండా అడ్డుకోవడం కోసం ఎన్నికలకు ముందు జగన్ చేయని ప్రయత్నం లేదు. కూటమిలో విభేదాలు రాకపోతాయా అని ఏడాదిన్నరగా ఎదురు చూశారు. ఇప్పుడు అంతు తెలియని వైరస్ ఏదో సోకినట్లుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా చేయని ప్రయత్నం లేదు జగన్. ఇప్పుడు అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న సందర్భంగా కూడా ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయా అనే ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా జగన్ ఉద్దేశించి ముఖ్యంగా ఇక్కడ పవన్ అటు టీడీపీ చంద్రబాబు నాయుడు మధ్య విభేదాలు తలెత్తడానికి జగన్ ఎదురు చూస్తున్నారు. అలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిని ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. ఈ విధంగా ఇప్పుడు అంతు తెలియని వైరస్ ఏదో సోకినట్లుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధంగా పవన్ జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తున్న సందర్భంగా ఏదో అంతు తెలియని వైరస్ ఏదో సోకినట్లుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఈ విధంగా మాట్లాడుకొస్తున్నారు. ముఖ్యంగా అటు జగన్ ను టార్గెట్ చేసుకుని ఇటు కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో జగన్ ఉద్దేశించి ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు. తీవ్రంగా ఇక్కడ రాజకీయంగా విమర్శలు ఎత్తుతున్నట్టుగా చూడొచ్చు. ఈయన ముఖ్యంగా ఇక్కడ వైసీపీ పార్టీ మీడియాను బ్యాన్ చేసింది. ఇటు తెలంగాణలో కూడా ఇక్కడ కేసీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీడియాను ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ను బ్యాన్ చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా తన అధికారిక మీడియా సమావేశంలో ఆంధ్రజ్యోతికి ఛానల్ కు విధంగా ప్రవేశం లేదు. ఈ విధంగా బ్యాన్ చేసిన కారణంగా అప్పటి నుంచి కూడా వ్యతిరేకంగా ఈయన మాట్లాడుకొస్తున్నట్టుగా చూడొచ్చు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర చెరిపేస్తే చెరిగేదా? పరిగిలో ప్రజాపాలన ప్రగతిబాట సభలో స్వయం ఉపాధి మహిళా గ్రూప్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి. దళితుడిని సీఎం చేస్తారనే దొంగ హామీల చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాద్ధాంతం, చిల్లర పనులు చేస్తే నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు? బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు, అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. బీజేపీ వాళ్ళు మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నారు. గల్లీలో పని చేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాల. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలి. చేవెళ్ల ప్రాణహిత ఎత్తిపోతలను ఆపింది ఎవరు? త్వరలో మక్తల్, నారాయణపేట, కొరంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందిస్తాం. వికారాబాద్, తాండూరు, పరిగికి గోదావరి నీళ్లు. పరిగిలో ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాకు లైన్ క్లియర్. 9,000 కోట్లకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇండెంట్లు. 9,000 కోట్లకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇండెంట్. రైతు భరోసాకు లైన్ క్లియర్. ఈ విధంగా ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా రైతుల ఖాతాలో పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా దానికి సంబంధించి ఆర్బీఐ నుంచి 9,000 కోట్లు ఇండెంట్, ప్రభుత్వం ఇండెంట్ అంటే ఒప్పందం జరిగింది. ఈ విధంగా రైతు భరోసాకు సంబంధించి నిధులు సమకూరే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వానికి. నిజంగా మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఈ బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కేసీఆర్ చరిత్రను నేను చెరిపేది ఏముంది, అది చేసిన తప్పులు ఏ విధంగా మర్చిపోతారు ప్రజలు, ఇచ్చిన దొంగ హామీలు నెరవేర్చక కేసీఆర్ ఈ హామీలు మర్చిపోయి ఈ విధంగా ప్రజలను మోసం చేశారు. ఏ విధంగా ఆయన చరిత్ర చెరిగిపోతుంది అని చెప్పుకొస్తారు. ఏదైతే కేసీఆర్ చరిత్రను చెరపాలని చూస్తున్నారని నన్ను ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను చెరిపేది ఏముంది, అది ప్రజల్లో నాటుకుపోయి ఉన్నది, ఏ విధంగా పోతుందని కేసీఆర్ చేసిన మోసాలను గుర్తుకు పెట్టుకుంటారు ప్రజలు అన్నట్టుగా మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రభుత్వం దళితుడిని సీఎం ని చేస్తా హామీ ఇచ్చి, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వక, అదే ఇంకా ఈ విధంగా నెరవేరని ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చని కేసీఆర్ ని ఏ విధంగా మర్చిపోతారు, ఆయన చేసిన మోసాలను ఏ విధంగా మర్చిపోతారు ప్రజలని ఈ విధంగా మాట్లాడుకొస్తారు. దళితుడిని సీఎం చేస్తారని దొంగ హామీల చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాద్ధాంతం. విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాద్ధాంతం. ఈ విధంగా దొంగచాటుగా భార్యాభర్తల ఫోన్లు, అటు రాజకీయ నాయకుల ఫోన్లు విని ఈ విధంగా ట్యాపింగ్ విచారణకు సహకరించమంటే విచారణకు విచారిస్తే తప్పేమిటి అనేట్టుగా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేపట్టడం ఈ తప్పేంటి అని ఈ విధంగా ఆరోపిస్తున్నారు. ఈ విధంగా దొంగచాటున భార్యాభర్తల ఫోన్లు, అటు జర్నలిస్టుల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు విన్న ఈ కేసీఆర్ ను విచారిస్తే తప్పేంటని ఈ విధంగా మాట్లాడుకొస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు, చిల్లర పనులు చేస్తే నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు. ఈ విధంగా ముఖ్యంగా ఇక్కడ కాళేశ్వరం, అటు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన సందర్భంగా విచారణ చేపడుతున్న సందర్భంగా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న విషయానికి సంబంధించి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలి, చేవెళ్ల ప్రాణహిత ఎత్తిపోతలను ఆపింది ఎవరు? ఇదంతా చేవెళ్ల ప్రాణహిత ఎత్తిపోతల పథకాన్ని ప్రాజెక్టును ఆపింది బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయింది. ఈ విధంగా ప్రాజెక్టుల నిర్లక్ష్యం త్వరలో మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందిస్తాం. ఈ విధంగా ఇక్కడ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాజెక్టులను అందిస్తామన్నట్టుగా ఇక్కడ పరిధి నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా మాట్లాడుకొస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చక ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ అని ఈ విధంగా అభివర్ణిస్తూ కేసీఆర్ ఉద్దేశించి కేసీఆర్ చరిత్రను రూపుమాపేందుకు నేనే ప్రయత్నిస్తున్నానంటూ హరీష్ రావు కేటీఆర్ నన్ను విమర్శిస్తున్నారు. కానీ కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను చెరిపేస్తే జరిగేదా? అంతేకాదు కేసీఆర్ పై దొంగ నోట్ల కేసు నమోదైందని వారి పక్కనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. మీ దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే జరిగేదా? దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర నేను చెరిపేస్తే పోతుందా? మీ చరిత్రను కేసీఆర్ చరిత్రను రూపుమాపేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ చరిత్రను రూపుమాపేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావు పదే ఆరోపిస్తున్నారు. ఆయన చరిత్రను మార్చేది ఏముంది? ఆయన దొంగ చరిత్రను ప్రజలు ఏ విధంగా మర్చిపోతారని విధంగా మాట్లాడుకొస్తున్నారు. అదేవిధంగా దళితుడిని సీఎం చేస్తారని, అదేవిధంగా దొంగ పాస్పోర్ట్ల జారీ విషయంలో కేసీఆర్ ది ఘనత అని విధంగా మీ పక్కన ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఆరోపించిన విషయం మర్చిపోయారా? ఈ విధంగా ఇక్కడ దొంగ నోట్ల చరిత్రను నేను చెరిపేస్తే జరిగేదా? అదేవిధంగా దొంగ నోట్ల కేసు నమోదైందని చరిత్ర నేను చెరిపేస్తే, ఈ దొంగ పాస్పోర్ట్లు చరిత్ర నేను చెరిపేస్తే జరిగేదా? దొంగ నోట్ల కేసులో కూడా చెరిపేస్తే నేను జరిగేదా అని విధంగా ఇక్కడ కేసీఆర్ ఇవన్నీ చేసిరని ఆరోపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవన్నీ చేసిరని మీ పక్కన ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే గతంలో ఆరోపించారు. ఈ విధంగా నేను చెరిపేది ఏముంది మీ కేసీఆర్ చరిత్ర అని ఈ విధంగా మాట్లాడుకొస్తారు. దొంగ హామీల చరిత్రను చెరిపేస్తే పోతుందా? మీ చరిత్రను నేనెందుకు చెరిపేస్తా అని విధంగా ఏదైతే కేసీఆర్ చరిత్రను నామరూపం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావు ఆరోపిస్తున్న సందర్భంగా ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడుకొస్తారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. చేత కాకపోతే రేవంత్ వైదొలగాలి, కేసీఆర్ ను కాపాడుతుంది ఎవరని ప్రశ్న. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఆరోపిస్తారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం గా ఉండి కేసీఆర్ ను అరెస్ట్ చేసేది సీఎం అయితే నన్ను తప్పుపట్టడం ఏ విధంగా సమంజసమని ఈ విధంగా కిషన్ రెడ్డి ఆరోపిస్తారు. ఈ విధంగా కేసీఆర్ ని కాపాడుతుంది ఎవరు అని ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి సిబిఐ విచారణ చేపట్టడం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టుపై అరెస్ట్ చేయడం లేదు కేసీఆర్ ని ఈ విధంగా కలిసిపోయారు. ఈ విధంగా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒప్పందాలు చేసుకొని పనిచేస్తున్నారు రాజకీయంగా అని విధంగా ఆరోపించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే నేను అరెస్ట్ ఏ విధంగా చేస్తానని ఈ విధంగా ఆరోపిస్తూ తిరిగి రేవంత్ రెడ్డిని. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఫైల్, మొదటి అంతస్తులో అగ్ని కీలలు, హార్డ్ డిస్క్లు, కీలక ఫైళ్లు అక్కడే. 5 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి మంటలు, షార్ట్ సర్క్యూట్ తో నిప్పు, తొలి అంతస్తులో సామాగ్రి అంతా సురక్షితం. FSL ఓటుకు నోటు కేసు ఆధారాలు ధ్వంసమయ్యే ఛాన్స్ కేటీఆర్. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కుట్ర. రామచంద్రరావు. విధంగా ఇక్కడ కీలక ఫైల్స్ ఉన్న మొదటి అంతస్తులోనే ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని మంటలు రాజుకునే విధంగా మొత్తం ధ్వంసమైన కీలక ఫైల్ అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. మొదటి అంతస్తులో అగ్ని కీలలు, హార్డ్ డిస్క్లు, కీలక ఫైళ్లు అక్కడే పూర్తిగా ధ్వంసమైన విధంగా కీలక సమాచారం మొత్తం ధ్వంసమైందని ఇక్కడ రాజకీయ పార్టీలు ఒకరినొకరు ఆరోపించుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రనే అని విధంగా కేటీఆర్ ఆరోపిస్తారు. అలా అక్కడ ఓటుకు నోటు సంబంధించిన కేసుకు సంబంధించి విషయాలన్నీ సమాచారం అంతా అక్కడే ఉంది అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ ఆరోపిస్తారు. దానికి విషయం విధంగా కావాలనే చేసిన కోణంగా ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇది ఈ ల్యాబ్ లో ఫైర్ కావడం, విధంగా అగ్ని కీలలు చెలరేయడం, విధంగా ధ్వంసం అవడం కీలక ఫైల్ అని కావాలని చేసిన కుట్రగా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అక్రమార్కులకు అండ, చిరుద్యోగులపై కొరడ. అమీన్పూర్ లో అధికారుల ఇష్టారాజ్యం. ప్లాట్ల యజమానుల కన్నీళ్లకు కారకులు వీరే. తూములు మింగేసిన, వరద కాలువలను మూసేసిన, ఎన్ఓసీలు అనుమతులు జారీ. ఇప్పటికీ అక్రమార్కులకు అండదండలు. ప్లాట్ల యజమానుల ఫైళ్లు మాత్రం మూలకే.
విధంగా ఇక్కడ అక్రమార్కుల అండ చిరుద్యోగులపై కొరడ. విధంగా హైడ్రా అనేది ఈ విధంగా ఇక్కడ కష్టపడి సంపాదించుకున్న భూమి నిరుపేదలకు అన్యాయం చేసుకుంటూ వస్తుందని ఆరోపిస్తారు. ఈ సందర్భంగా అమీన్పూర్ లో ప్లాట్ యజమానుల భూమి కోల్పోవడం ద్వారా 2005లో హెచ్ఎండిఏ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన దాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 2017లో తిరిగి అది ఈ ప్రభుత్వ చెరువు కబ్జాలోని FTL పరిధిలోని భూమిగా ఇక్కడ భావిస్తూ మరి అదే హెచ్ఎండిఏ మరొకసారి నివేదిక ఇవ్వడం ఇది వింతగా ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా హైడ్రా ఈ విధంగా ప్రభుత్వ తీరు పేదలను ఇక్కడ బలి చేస్తున్నట్టుగా చూడవచ్చు. అక్రమార్కులకు అండదండలుగా ఉంది ఇది ఈ ప్రస్తుత ప్రభుత్వం అని ఆరోపిస్తారు ప్రజలు. ప్లాట్ల యజమానులు ఫైళ్లు మాత్రం మూలకే ఇప్పటికీ అక్రమార్కులకు అండదండలు. వరద కాలువలను మూసేసిన ఎన్ఓసీలు అనుమతులు జారీ. తూములు మింగేసిన వరద కాలువలను మూసేసిన ఎన్ఓసీలు జారీ, అనుమతులు జారీ. అక్రమార్కులకు అండదండలుగా పనిచేస్తుంది ప్రభుత్వం. ఈ విధంగా ప్లాట్ యజమానులకు కన్నీళ్లకు కారకులు వీరే. అధికారుల ఇష్టారాజ్యం. విధంగా హెచ్ఎండిఏ పరిధిలో అధికారులు ఇష్టారాజ్యంగా పనిచేస్తారు. అక్రమార్కులకు అండగా పనిచేస్తున్నారు అధికారులు. ఈ విధంగా లంచాలు తీసుకొని అక్రమార్కులకు అనుకూలంగా పనిచేస్తారు. ఈ విధంగా ప్లాట్ యజమానులు కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్ యజమానులు మాత్రం కన్నీళ్ళ బాధలో మునిగిపోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించి హెచ్ఎండిఏ అధికారులు నిర్లక్ష్యం ఈ విధంగా ఉంది అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు అక్రమార్కులపై అన్నట్టుగా ఈ సందర్భంగా కూడా మరొకసారి వెల్లడైతున్నట్టుగా చూడొచ్చు. వైశ్యరాజ్ జ్యువెలర్స్ సోమాజిగూడలో ప్రారంభం. వైశ్యరాజ్ జ్యువెలర్స్ వాళ్ళు సోమాజిగూడలో నూతనంగా షోరూమ్ ప్రారంభం చేస్తున్నట్టుగా చూడొచ్చు. మీ ప్రియమైన వారి చిరునవ్వులకు భరోసా ప్లస్ రక్షణ. LIC వారి ప్రొటెక్షన్ ప్లస్ సమర్పిస్తున్న ముఖ్య విశిష్టతలు. మీ అవసరాలకు తగిన అనేక పెట్టుబడి ఫండ్ ఎంపికలు, టాప్అప్ ప్రీమియం చెల్లింపులతో మీ రిస్క్ కవర్ని పెంచుకోండి. విధంగా LIC వాళ్ళు ఆడించినట్టుగా చూడొచ్చు. యాపిస్ హిమాలయ హాని స్వచ్ఛమైన మరియు నిజమైన తేనె మాత్రమే మంచిది. ప్రకృతి యొక్క తీయని బహుమతి తేనె నిపుణుడి నుండి యాపిస్ హిమాలయ హాని వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ను ఆడించినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.